నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమాలు అయితే ఈరోజు జరుగుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్క కార్యకర్త గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా క్లస్టర్ రూపంలో దీన్ని నిర్వహించి ప్రతి ప్రాంతంలో కూడా నిర్వహిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు విజయనగరం జిల్లా విజయనగరం నియోజకవర్గ పరిధిలో కూడా క్లస్టర్ రూపంలో ఈ విధంగా పెడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి రాష్ట్ర వెల్మా కార్పొరేషన్ చైర్మన్ పివిజి కుమార్ గారు మనతో పాటు ఆయనతో మాట్లాడి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా చూడాలి ఏంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత గొప్పగా ఘనంగా నిర్వహిస్తున్నారు? చూస్తే ప్రతి ఏటా కూడా ఏదో ఒకే ప్రాంతంలో చాలా గొప్పగా నిర్వహించేవారు. అలాంటిది ఈరోజు క్లస్టర్ రూపంలో పెట్టి మండల స్థాయిలో ఒక గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా అందుబాటులో వెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అది ఎలా చూడాలి ఏంటి? మీ అందరికీ తెలుసు, భారతదేశంలో ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది. మరి అమెరికాకి ఇరాన్కి యుద్ధాలు ప్రారంభమై ఆర్థిక సంక్షోభంలో మనం ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారు ఒక పిలుపిచ్చారు. మనం ఖర్చులు తగ్గించుకుందామని పిలుపు మేర మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు యాక్చువల్గా ఇది నెల్లూరులో పెట్టవలసిన మహానాడు. మరి ఈ అన్నీ కూడా ప్రజలకు భారం తగ్గించిన ఆలోచనతో ఏ జిల్లాకి ఆ జిల్లా మరి వర్చువల్గా హైబ్రిడ్ మహానాడు జరపాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ప్రత్యేకించి చెప్పాలంటే విజయనగరంలో మరి ఎమ్మెల్యే గారు అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారు ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. ఈరోజు 11 ఈ విజయనగరం నియోజకవర్గంలో సుమారు 11 క్లస్టర్స్ మీటింగ్స్ కళ్యాణ మండపాలు ఏర్పాటు చేసి అక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారని చెప్పి తెలియజేస్తూ కార్యకర్తలు కేడర్ అందరూ కూడా చాలా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో చాలా ఉత్సాహవంతంగా ఈ మహానాడికి అటెండ్ అవుతున్నారండి. అంటే ఇటువంటి కార్యక్రమం ద్వారా పార్టీ ఏ విధంగా బలోపేతం అవుతుందంటారు? ఇప్పుడు నారా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో తీసుకువెళ్ళాలా, క్లస్టర్ లెవెల్లో తీసుకువెళ్ళాలా, బూత్ లెవెల్లో తీసుకెళ్లాల ఆలోచనతో ఈ హైబ్రిడ్ మహానాడు అన్నది మరి రిమోట్లోకి వెళ్ళాలనే ఆలోచనతో ప్రతి క్లస్టర్లో ఒక 300, 400, 500 మంది మధ్యలో ఈ పండుగ జరుపుకోవాలని చెప్పి 2 రోజులు అని ఆలోచన చేశారు. దానివల్ల చాలా పార్టీకి ప్రయోజనం ఉంది. మరి వీళ్ళందరూ కలిసి అక్కడికి మరి మహానాడికి వెళ్ళాలంటే ఒక 1000 మంది 500 మంది మాత్రం వెళ్ళగలిగి ఉండేవాళ్ళు. కానీ ఈరోజు రేపు సుమారు ఈ విజయనగరంలో ప్రతినిధులు సుమారు రమారమి 10,000 మంది హాజరయ్యే పరిస్థితి ఉంది. 10,000 మందికి కూడా ఈ మహానాడు తాలూకా గొప్పతనం కానీ మరి చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఔన్నత్యం కానీ మరి గ్రాస్ లెవెల్లో కూడా తెలిసే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నానండి. ముఖ్యంగా చూసుకుంటే క్లస్టర్ లెవెల్లో ఏ విధంగా ఉండబోతుంది? క్లస్టర్ లెవెల్ ఒక క్లస్టర్కి 500 మంది నుంచి 1000 మంది వరకు కూడా పట్టవచ్చు. కొన్ని క్లస్టర్లు కొన్ని విధాలుగా ఉంటాయి. కొన్ని చూస్తూ ఉంటే కళ్యాణ మండపాలు కొన్ని బుక్ చేశారు, కొన్ని భారీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పట్లకి ఇదంతా కూడా ఎలా చూడాలి? ఇటువంటి ఖచ్చితంగా ఈ క్లస్టర్కి ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వారిని ఆహ్వానిస్తున్నారు. మరి గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కానీ, బూత్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కానీ, యూనిట్ ఇన్ఛార్జెస్ కానీ, క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానీ మరి ముఖ్యమైన ప్రతినిధులు మాత్రమే ఈ సమావేశాలకు వస్తున్నారు. వీరు ఆ వార్డులో కూడా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరి వారు కూడా ఇంకా బాగా పనిచేయడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి నా ఉద్దేశం అండి. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ఏదైతే ఈ క్లస్టర్ స్థాయి ఇటువంటి ఏర్పాటు చేయడం పట్ల అయితే ముఖ్యంగా చూసుకుంటే ఆ పార్టీ పరంగా చూసుకుంటే గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుందంటే కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మరింత పార్టీని బలోపేతం చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు మరింత ఉపయోగపడుతుంటే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ప్రధాన కారణం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ నేపథ్యంలోనే ఈరోజు ఆయిల్ కొరత ఏర్పడడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ విధంగా హైబ్రిడ్గా చూసుకుంటే ఇటువంటి సభలు అయితే నిర్వహిస్తున్నామంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి. నారా లోకేష్ అలాగే మరోవైపు పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇటువంటివన్నీ కూడా నిర్వహిస్తున్నట్టు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడు రాజు, సార్ టీవీ, విజయనగరం నుంచి.